నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి బయటకు వచ్చినప్పుడే ఎమ్మెల్యే పదవిని వదులుకొని వచ్చామని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాకదలిరా కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో స్పీకర్ నోటీసులపై ఆనం స్పందించారు. 29వ తారీఖు స్పీకర్ ఛాంబర్లో విచారణకు హాజరు కావాలన్న చీపు వీపు నోటీసులపై ఘాటుగా స్పందించారు. వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేరుతోనూ లేకుంటే కార్యకర్తలు ఇప్పుడు ఎలా అయితే ఓటర్లని 0 డోర్ నెంబర్లతో ఓట్లు చేర్చారో అలాగే 0 పేర్లతో భూమిని దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మీకు కూడా మొదటి వారం నుంచి పని ఉంటుంది. రెవెన్యూ కార్యాలయాల దగ్గర కానీ ఉంటే ఆ కార్యాలయాల్లో ఎవరెవరి పేర్లతో ఎంతెంత భూమి దఖలైపోతుందో మీకు కూడా కంటికి కట్టనట్టు కనబడుతుంది. కాబట్టి దయచేసి మీడియా కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేము ఎలాగో మా ప్రయత్నం మేము చేస్తాం, మీ సహకారం కూడా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంపద దోపిడీ గురి కాకుండా ఉండడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని చెప్పి రేపటి చంద్రబాబు నాయుడు గారి సమావేశాన్ని ఆయన రా కదలిరా అనే పిలుపుతో వచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా, ఈ జిల్లాలోనే కాదు చిత్తూరు జిల్లాని, తిరుపతి జిల్లా నుంచి కానీ ఇటు ఒంగోలు జిల్లా నుంచి కానీ తరలి వచ్చి ఈ విజయవంతం చేయాలి ఈ సభని అని చెప్పి ఈ సందర్భంగా